హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గుంటూరు జిల్లా రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 3 అండర్లో నర్సింగ్ వాళ్ళకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటి వివరాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. పోస్ట్ నేమ్ వచ్చేసి స్టాఫ్ నర్స్ అండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి జోన్ 3లో 44 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏం అడిగారంటే వాళ్ళు GNM, BSc ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ స్టాఫ్ నర్స్ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ పద్ధతిలోనే వాళ్ళు భర్తీ చేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఇనిషియల్లీ 1 ఇయర్, ఆ తర్వాత దీన్ని కాంట్రాక్ట్లోనే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి పెరగొచ్చు, తగ్గించవచ్చు డిపార్ట్మెంట్ నీడ్ని బట్టి. ఈ నోటిఫికేషన్ ఆధారంగా తీసిన మెరిట్ లిస్ట్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏమైనా పోస్టులు మిగిలితే ఈ నోటిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్తోనే ఫిల్ చేస్తారు. అలాగే 2022-23 DPH అండ్ FW ద్వారా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాటిలో ఎవరైనా సెలెక్ట్ అయ్యి జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటాక ఎలిజిబిలిటీ అనేది లేదు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 42 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. SC, ST, BC, EW క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 ఇయర్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 ఇయర్స్ అంతా కలుపుకొని, ఏజ్ రిలాక్సేషన్తో కలుపుకొని. ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అప్లై చేయాలనుకున్న వాళ్ళు DD తీపించాలి. రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు అనే పేరు మీద DD తీపించాలి. ఫీజు వచ్చేసి OC క్యాండిడేట్కి 700, SC, ST, BC, EWS ఇలా అందరికీ కలిపి ఫీజు వచ్చేసి 500 అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చూద్దాము. టోటల్ 100 మార్క్స్, దానిలో 75% నర్సింగ్ డిగ్రీలో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. 10 మార్క్స్ వరకు సీనియారిటీని బట్టి ఉంటుంది. అంటే నర్సింగ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ కలుపుతారు. ఇలాగా 10 మార్క్స్ వరకు కూడా సీనియారిటీ వైజ్ కలుస్తుంది. ఇంకా సర్వీస్ వెయిటేజ్ 15% అనేది ఇచ్చారు. గవర్నమెంట్లో కాంట్రాక్ట్లో కానీ, అవుట్సోర్సింగ్లో కానీ, హొనారియం బేసిస్లో కానీ, అలాగే కోవిడ్లో చేసిన వాళ్ళకి ఈ వెయిటేజ్ అనేది వర్తిస్తుంది. కోవిడ్లో ఎవరైనా 6 మంత్స్ కన్నా తక్కువగా చేస్తుంటే వాళ్ళకి నెలకొచ్చి 0.8 మార్క్స్ అనేది వాళ్ళు యాడ్ చేస్తున్నారు. అలాగే నాన్ కోవిడ్లో చేసిన వాళ్ళైతే ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ చేస్తే వాళ్ళకి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్ చేస్తే 2 మార్క్స్, అర్బన్ ఏరియా 6 మంత్స్కి 1 మార్క్ అయితే కలుస్తున్నారు. అయితే ఈసారి CHO బార్ MLHP క్యాడర్ కూడా వీళ్ళు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా వెయిటేజ్ చూసుకున్నట్లయితే ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్ చేసిన వాళ్ళకి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 6 మంత్స్ చేసిన వాళ్ళకి 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 6 మంత్స్ చేసిన వాళ్ళకి 1 మార్క్ అయితే వీళ్ళు కలుపుతున్నారు. ఎవరైతే ఈ సర్వీస్ వెయిటేజ్ అని క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ఒరిజినల్ మాత్రమే సబ్మిట్ చేయాలి. దాంతోపాటు మీ అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా సబ్మిట్ చేస్తేనే దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. లేకపోతే ఆ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ చేసేస్తారు. దాంతో మీకు సర్వీస్ వెయిటేజ్ అనేది కలవదు. ఈ సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా అనేది అప్లికేషన్ లాస్ట్లో ఇచ్చారు. ఆ ప్రొఫార్మా ప్రకారమే సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాలి. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ అనేది ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో దొరుకుతుంది. cfw.ap.nic.in అనే వెబ్సైట్లో దొరుకుతుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్, ఓల్డ్ ఇటుకల్ బడ్డీ రోడ్, గుంటూరు నందు సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 15, 2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే దీన్ని సబ్మిట్ చేయాలి. అలాగే అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్ దానికి అటాచ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి డాక్యుమెంట్ మీద మీ సంతకం అనేది చేయాలి. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్తో పాటు మీరు SSC సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. పాస్ సర్టిఫికేట్ కూడా దానికి అటాచ్ చేయాలి. హాల్ టికెట్ ఉంటే దాన్ని అటాచ్ చేయండి, లేకపోతే లేదు. తర్వాత మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, రెన్యువల్ అప్ టు డేట్లో ఉండాలి. తర్వాత 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, లేదంటే నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి, లేదంటే OC కింద కన్సిడర్ చేస్తారు. అలాగే EW క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్,
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే సర్వీస్ వెయిటేజ్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ కూడా దానికి అటాచ్ చేయండి. దాంతోపాటు ఒక ఎన్వలప్ కవర్ మీద మీ అడ్రస్ రాసి దానికి 40 రూపీస్ వర్త్ గల ఒక పోస్టల్ స్టాంప్ అని దాని మీద పేస్ట్ చేసి ఈ అప్లికేషన్తో పాటు దాన్ని కూడా సబ్మిట్ చేయాలి. ఆ ఎన్వలప్ సైజ్ వచ్చేసి 10:4 ఉండాలి. ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఎప్పుడు మెరిట్ లిస్ట్ వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఎక్కడ ఉంటుందో చూద్దాము. నోటిఫికేషన్ లాస్ట్లోనే 7th పేజ్లో వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కేర్ఫుల్గా ఫిల్ చేయండి. దానికి మీ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయండి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు లాస్ట్లో ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఈ ప్రొఫార్మా ప్రకారమే సర్వీస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. లేదంటే ఆ సర్వీస్ సర్టిఫికేట్ని ఇన్వాలిడ్ చేస్తారు. ఈ ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి స్టాఫ్ అయితే స్టాఫ్ నర్స్, MLHP అయితే MLHP డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి కన్సర్న్ ఆఫీసర్తో సైన్ చేయించి సీల్ వేసినప్పుడే ఇది వ్యాలిడ్ అవుతుంది. అప్పుడు అప్లికేషన్తో పాటు దీన్ని అటాచ్ చేసినప్పుడు మీకు వెయిటేజ్ కలుస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ క్రోమ్లో కనిపిస్తున్న cfwap.nic. అనే వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో స్టాఫ్ నర్స్ అని ఒకటి కనిపిస్తుంది. అక్కడ నుంచి నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ప్రాసెస్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.